నెక్స్ట్ చూడండి, కంప్యూటర్స్ ఇన్ మేనేజింగ్ ది రిపోర్ట్స్ అండి. చూడండి కంప్యూటర్స్ మొత్తం కూడా ఏ విధంగా మేనేజింగ్ ది రిపోర్ట్స్ చేస్తాయి అనేదండి. చూడండి నెక్స్ట్ కంప్యూటర్స్ ఆర్ మేనేజింగ్ ది రిపోర్ట్స్ అండి. రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తాయి. ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పాను, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిట్రీవల్ ఆఫ్ ది స్టోరేజ్ అండ్ ది డ్రగ్ ఉంటే డ్రగ్ ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా మనం రిట్రీవల్ ఆఫ్ ది స్టోరేజ్, డ్రగ్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటే డ్రగ్ ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా మనం రిట్రీవల్ తీసుకోవాలి, స్టోరేజ్ చేయాలి, దాని కాన్సెప్ట్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చి ఏం చెప్పాం, కంప్యూటర్ సిస్టమ్ కమ్యూనిటీ ఫార్మసీ గురించి చెప్పానండి ఆల్రెడీ అండి. చూడండి మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఉండేది థర్డ్ యూనిట్ లో కంప్యూటర్ సిస్టమ్ కమ్యూనిటీ ఫార్మసీ ప్లస్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ది రిట్రీవల్, ఇన్ని కూడా ఆల్ టాపిక్స్ అన్ని కూడా చాలా వరకు ఇంపార్టెంట్ చెప్పుకుంటే ఏదైతే బ్యాలెన్సింగ్ ఉండే అన్ని కూడా చూడండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు అసైన్మెంట్స్ ఇస్తాను. అసైన్మెంట్స్ ఆల్రెడీ మీకు ఒకటి ఇచ్చానండి. అసైన్మెంట్స్ అండి మార్నింగ్ అండి. ఆ క్వశ్చన్ సంబంధించి అసైన్మెంట్స్ అందరూ కూడా ప్రొవైడ్ చేయండి అండి. అంటే అసైన్మెంట్ అందరూ కూడా గూగుల్ క్లాస్ రూమ్ లో రాయండి అండి. తర్వాత మీకు అన్ని కూడా చూడండి, రేపటికల్లా నేను మీకు అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ప్రిపేర్ చేస్తానండి. అండ్ అది ఎండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది సెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్ని కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాను. యూనిట్ 2 నుంచి మాక్సిమం 20 ఇస్తానండి. యూనిట్ 1 నుంచి 10 ఇస్తాను. అలాంటి యూనిట్ 2 నుంచి 20-25 దాకా ఉంటాయండి. యూనిట్ 3 వచ్చి తక్కువేనండి, 6 నుంచి 7 or 8, 9 లేదా 10 మాక్సిమం ఉంటాయండి. మొత్తం కలిసి ఒక 45 to 50 క్వశ్చన్స్ ఇస్తానండి ఎండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనండి. అంటే 7 మార్క్స్ కానీ 16 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీరు యూనిట్ వైజ్ గా చదవాలండి. చదివితేనండి మెటీరియల్ ఉంది కాబట్టి మెటీరియల్ ఉంది, ప్లస్ మీకు థర్డ్ యూనిట్ లో ఏదైతే నేను ఇంకెవరైనా మెటీరియల్స్ ఉన్నాయో అన్ని కూడా అడగండి అమ్మా. మీ అందరూ కూడా గ్రూప్ లో పాస్ చేస్తున్నాయి. అన్ని కూడా ఆల్రెడీ సెకండ్ యూనిట్ నోట్స్ మొత్తం తీసుకున్నారు కాబట్టి దాంట్లో మీకు రిగ్రెషన్, ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ అయి చెప్పలేదమ్మా. టాపిక్స్ అమ్మాయి చదువుతున్నది ఒకటి పెండింగ్ ఉందండి. ప్లస్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ ది థర్డ్ యూనిట్ జనవరికి మ్యాక్సిమం 90% పైన కవర్ చేశానండి. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఉందండి, శాంపుల్ సైజ్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ది ప్రాబ్లమేటిక్ అండి. అది కూడా చదువుతానండి వాళ్ళ రేపట్లోనండి. మ్యాక్సిమం ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని కూడా మీకు పాస్ చేస్తానండి. క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ ఏదైతే తర్వాత నుంచి క్లాస్ నుంచి వచ్చేటికల్లా ఏంటి మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇంపార్టెంట్ అన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకుని ఎండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలండి. ఎవరు కూడా థర్డ్ మీట్ ఇంకా రాయలేదు. థర్డ్ మీట్ ఉంది, సెకండ్ మీట్ వచ్చేటికల్లా ఎవరు కొంతమంది రాశారు, ఒకళ్ళిద్దరు రాశారండి. సెకండ్ మీట్ వచ్చేటికల్లా మిగతా వాళ్ళందరూ కూడా రాయమని చెప్పండి అండి. క్లాస్కి వచ్చి క్లాస్కి రావట్లేదు, కనీసం 9 మంది వస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా ఏరమ్మా 6 వీళ్ళంతా ఏరు మొత్తం. మిగిలిన వాళ్ళు క్లాస్కి రమ్మంటే క్లాస్కి రావట్లేదు, అసైన్మెంట్ రాయమంటే అసైన్మెంట్ రావట్లేదు. ఎలా అండి? కనీసం నెంబర్ 1 ఉన్నాడండి, ఇంతవరకు క్లాస్కి రావట్లేదండి సరిగా అండి. 30 ఉన్నాడు, 30 ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు. చూడండి నెక్స్ట్ టాపిక్ వచ్చేటికల్లా ఏంటంటే లాస్ట్ యూనిట్ లో ఏంటంటే కంప్యూటర్స్ విల్ బి మేనేజింగ్ ది రిపోర్ట్స్. కంప్యూటర్స్ అన్ని కూడా రిపోర్ట్స్ ని ఏ విధంగా మేనేజ్ చేస్తాయి, కంప్యూటర్స్ అన్ని కూడా మేనేజింగ్ ది రిపోర్ట్స్ అండి. మనకి రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలి, కంప్యూటర్స్ అన్ని కూడా హౌ టు షుడ్ బి మేనేజింగ్ ది రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ అన్నిటి కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలనే టాపిక్ అండి. ఈ కంప్యూటర్స్ మొత్తం కూడా ఏంటి, హౌ టు షుడ్ బి మేనేజింగ్ ది టాపిక్స్. మనకి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో చూడండి, మనకి ఏదైతే టాపిక్స్ కంప్యూటర్స్ అన్ని కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తాయనే కాన్సెప్ట్ అమ్మ. కంప్యూటర్స్ అన్ని కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తాయి అనేది చూడండి. కంప్యూటర్స్ ఆర్ హౌ టు షుడ్ బి మేనేజింగ్ ది రిపోర్ట్స్. మనకి రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ అన్నిటిని ఏ విధంగా మనకి మేనేజ్ చేస్తాయనే టాపిక్ అమ్మ. ఈ టాపిక్ లో చుడుకలు ఏంటంటే మన కంప్యూటర్స్ అన్ని కూడా హౌ టు షుడ్ బి మేనేజింగ్ ది రిపోర్ట్స్. మన రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ అన్నిటిని ఏ విధంగా మేనేజ్ చేస్తాయనేది కాన్సెప్ట్ అమ్మ. ఈ కంప్యూటర్స్ మొత్తం కూడా ఏంటంటే హౌ టు షుడ్ బి మేనేజింగ్ ది రిపోర్ట్స్. మన రిపోర్ట్స్ అన్ని కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తాయనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో చుడుకలు ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ లో చుడుక మన కంప్యూటర్స్ అన్ని కూడా ఏంటంటే చూడండి, ట్రెడిషనల్లీ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరేజింగ్ ఆఫ్ ఏ ఇంటిగ్రిటీ ఆఫ్ ది మెడికల్ అండ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ ది పేపర్ బేస్. అంటే ట్రెడిషనల్లీ అంటే ప్రెసెంట్ ఏముంది, ఆ మెడికల్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్ని కూడా there should be information is retrievable on the paper based only. Traditionally process of organizing the
strong and integrating and retrieving of the medical and the patient information. Integrating means combining of the various information మొత్తం కూడా ఏంటంటే we should be using for the medical of the information. మనం ఏదైతే మెడికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం యాక్సెస్ చేసినప్పుడు ఏంటంటే should be using for the medical of the information. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చే పేపర్ అండ్ బేస్డ్ ఉంచండి. ఇన్ ది పేపర్ అండ్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఇన్సఫిషియంట్ మేనేజింగ్ ది లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ది. ఎందుకని పేపర్ ఆర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్సఫిషియంట్ బికాస్ ఆఫ్ ఇట్ షుడ్ బి కంటైన్స్ ది లార్జ్ ఎరోనియస్ ఆఫ్ ది డేటా. ఎందుకనంటే ఇది ఇన్సఫిషియంట్ అవుతుందంటే పేపర్ అండ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటంటే దట్ షుడ్ హ్యావ్ ది లార్జ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎరోనియస్ మీన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేపర్ అండ్ పెన్సిల్ మీద బేసింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ నాట్ ఏ పాసిబుల్ అండ్ కాబట్టి అమౌంట్ ఆఫ్ ఏ మెడికల్ అండ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ కెనాట్ ఎఫెక్ట్ ది పేషెంట్ కేర్. ఆటోమేటిక్ గా పేపర్ అండ్ పెన్సిల్ ద్వారా ఏమవుతుందంటే large erroneous amount of information is not taken as the paper and the pencil. And for example, it is convenient to the medical record may be illegible because handwritten of the purely organized. అంటే handwritten రాస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రికార్డ్ లేదని రాంగ్ వచ్చినా కానీ దట్ ఈస్ ప్యూర్లీ ఆర్గనైజ్డ్ మేకింగ్ ఇట్ మే బి డిఫికల్ట్ టు ది ఫిజిషియన్ డాక్టర్కి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ గా రైటింగ్ అనేది సరిగా రాయలేదంటే ఆటోమేటిక్ ఏమవుతుంది దట్ ఈస్ ప్యూర్లీ ఆర్గనైజ్డ్ ఆఫ్ ది డేటా. మనం ఏదైతే డేటా తీసుకున్న డేటా మొత్తం కూడా ఏంటి దట్ హ్యాస్ ఏ ప్యూర్లీ ఆర్గనైజ్డ్ ఆఫ్ ది డేటా. మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఏంటంటే ఇక్కడ పేపర్ అండ్ పెన్ బేస్డ్ ఎందుకని తీసుకోకూడదు అంటే ఆ పేషెంట్ షుడ్ హ్యావ్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యాక్సెస్ చేయాలంటే పేపర్ అండ్ పెన్సిల్ ఈజ్ నాట్ ఏ బెస్ట్ మెథడ్ అండి. పేపర్ అండ్ పెన్సిల్ ఈజ్ నాట్ ఏ బెస్ట్ మెథడ్ అండి. ఎందుకనంటే ఏంటంటే the handwritten may be having the errors వల్ల ఏమవుతుంది the physician don't understanding the to indicate the information they need about the past medical test and their results. అంటే ఏంటి ఫిజిషియన్ కి ఏం చేయాలి పాస్ట్ మెడికల్ యొక్క టెస్ట్ ఏంటి వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి తెలియాలి. నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్ చూడండి పేషెంట్స్ హూ ఆర్ మే బి యూజింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు అండి చూడండి patients who are may be using patients who may visit more than the one health care they should be provide the several of the medical records. అంటే ఒక పేషెంట్ అతను several number of the medical ఎందుకంటే several number of testing వెళ్తే they should be contains the several number of health records. అంటే చూడండి patient who visit the more than the one health care center. Patient who can visit the more than the one healthcare center unte that should be provided. One healthcare center provides the different types of the several medical records such as often are not shared with the other physicians. ఎందుకని అదర్ ఫిజిషియన్స్ అందరూ షేర్ చేసుకోవాలి. ఎందుకని ఈ హెల్త్ కేర్ సెంటర్ రిపోర్ట్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి కాబట్టి. అండ్ ల్యాబొరేటరీస్ అండ్ హాస్పిటల్స్ they are not be shared with the paper and pencil రాసారనుకోండి physicians don't share with the data of the patient information such as a laboratory and the hospital of the records. Patient information has become a fragmentation which cause the delays and dispersions and errors in the data patient care. Automatic ఏమవుతుంది డిలేస్ అవుతుంది. ఆ పేషెంట్ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే డిలే and the dispersions and errors in the patient care. Over the last 40 years medical information has grown at the astonishing of the rate. For example, one of the database should be providing for the Medline. We call it Medline and Medline. Any code into medical of the information database that contains the reference to the article that is a biomedical literature. మొత్తం కూడా ఏమవుతుంది Medline యొక్క డేటాబేస్ మొత్తం ఏమవుతుందంటే ఆ బయోమెడికల్ ఆర్టికల్ ఆఫ్ ది డేటా ఏదైతుందో నా డేటాలో ఏదైతుందో ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తుంది. దట్ షుడ్ బి ప్రొవైడ్ ది చూడండి Medline should be provided of the one of the database that contains reference to the articles అన్ని కూడా ఎలా ఉంటాయంటే biomedical of the literature and it is maintained by the NLM. ఆ లైబ్రరీని ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఏంటి ఇక్కడ Medline library should be maintained by the NLM, National Library of the Medicine. National Library of the Medicine should be developed by the Medline ni development చేస్తారు National Library of the Medicine.
added the more than of the 4,60,000 of the references for the last year, last past year, past year, 4,60,000 of the reference of the medical records are available in the Medline of the database. Medline database 4,60,000 references ఉంటాయి. Thus, then it makes the virtually easy to other students. Information should be the using the guide there the medical decisions అన్ని కూడా medical decisions అన్ని కూడా యూజ్ చేయొచ్చు. చూడండి నెక్స్ట్ పాయింట్, physicians must be learn the retain of the trendable amount of information about the antibiotics and the organisms ఏంటి పేషెంట్స్ అండ్ ఫిజిషియన్స్ అందరూ కూడా ఏంటంటే దే షుడ్ బి టెల్ అబౌట్ ది యాంటీబయోటిక్స్ ఏంటి చూడండి యాంటీబయోటిక్స్ ఏంటి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ చూడండి యాంటీబయోటిక్స్ అండ్ ది పబ్లిషింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పబ్లిషింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పబ్లిషింగ్ చేయడానికి దే షుడ్ బి ప్రొవైడింగ్ ఫర్ ది డేటా. ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ప్రొవైడ్ చేయడానికి మనం ఇక్కడ అనేది యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి నెక్స్ట్ చూడండి physicians have learning about the written tremendous data information about the antibiotics and the organisms. Computers are may be used for the physicians are may be used for the antibiotics and the organism of the data. మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చండి. ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ప్రొవైడింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. మనకి ఏదైతే కంటెంట్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయి. మనకి ఏదైతే యాంటీబయోటిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సమ్ ఆఫ్ ది యాంటీబయోటిక్స్ అండ్ ది దోస్ ఆఫ్ ది బోత్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ ది డేటా. మన యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ చూడండి physicians must be learning that the retain of a tremendous amount of the information about the antibiotics and the organizational treatment they can be treated as the data. ఏదైతే డేటా ఉందో డేటా మొత్తం కూడా ఆర్గనైజేషనల్ డేటా ఉంటే ఆర్గనైజేషనల్ డేటా మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేసి యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి నెక్స్ట్ చూడండి ద స్టూడెంట్స్ కెన్ హ్యావ్ ది షోన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది పేషెంట్స్. స్టూడెంట్స్ అందరూ కూడా చూడొచ్చు నేని ద టోటల్ నెంబర్ ఆఫ్ ది పేషెంట్స్ and understand the conditions of the involved in the doctors making the health and the decisions. Various health decisions ante ఆ health decisions అన్ని కూడా ప్రొవైడింగ్ చేయడానికి various understanding the health care of the decisions, various health care of decisions అంటే ఆ decisions అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి మనం ఎప్పుడు కూడా ఇది ప్రొవైడ్ చేయొచ్చండి. ప్రొవైడ్ చేయడానికి మనం ఎప్పుడు కూడా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ చూడండి నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ వచ్చుడుకల్ ఏంటి దే షుడ్ బి available for the data. Students have shown the patients who understand the conditions are involved in the doctors making the healthcare of the decision better as the that is the licenses. And finally events of a computers are very important to using the health. The computer system of the improve the quality of the care and reduce the cost. And the computer system మొత్తం కూడా ఏం చేస్తుందంటే various
కంప్యూటర్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది మెడిసిన్స్ అండ్ మేనేజింగ్ ది రిపోర్ట్స్ లో ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ కోస్టార్ అండ్ కోస్టార్ మీన్స్ COSTAR. కోస్టార్ మీన్స్ అంటే దీన్ని ఏమంటాం అంటే కోస్టార్ అంటాం చూడండి. COSTAR మీన్స్ కోస్టార్ అంటాం చూడండి. కంప్యూటర్ షేర్డ్ ఎంబులేటరీ రికార్డ్, కంప్యూటర్ స్టోర్డ్ ఎంబులేటరీ రికార్డ్ అంటాం చూడండి. కోస్టార్ అంటాం. కోస్టార్ కెన్ బి చూడండి computer stored ambulatory record and various types of systems to improve the quality of the healthcare and reduce the cost. First one is used for the COSTAR. COSTAR means computer stored ambulatory record. Computer stored ambulatory record తీసుకుంటే computer stored ambulatory of the record and ఈ కంప్యూటర్ స్టోర్డ్ ఎంబులేటరీ రికార్డ్ చుడుకల్లో ఏంటంటే చూడండి the COSTAR system is having the COSTAR system is create the store the electronic patient record. అంటే ఏంటి పేషెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటంటే దే షుడ్ బి టైపింగ్ ఇన్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్ ఫామ్ లో స్టోర్ చేస్తుందండి. ఆ పేషెంట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి టైపింగ్ ఇన్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్ లో స్టోర్ చేస్తుందండి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి the COSTAR system is creates and stores the electronic patients that record the includes the information from the medical history and the physical examinations, laboratory reports. ఇది మొత్తం కూడా ఏంటి ఏం చేస్తుంది that includes the information from the medical history, physical examinations, laboratory reports, diagnosis and treatments. COSTAR system వచ్చేటప్పుడు ఏంటంటే that should be electronic of the patient record. అంటే ఏంటి ఏం పబ్లిక్ క్రియేట్ చేస్తుంది stores the information of a patient record in the electronic. Patient record మొత్తం కూడా ఎలా స్టోర్ చేస్తుందంటే in the form of a electronic లో స్టోర్ చేస్తుంది. Patient record will be storing in the form of a electronic record లో స్టోర్ చేస్తుందండి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ లో స్టోర్ చేసినప్పుడు ఏంటంటే స్టోర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఎలక్ట్రానిక్ ఫామ్ లో రికార్డ్స్ ని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే చూడండి ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ది రికార్డ్స్ లో స్టోర్ చేస్తుంది. చేసిన తర్వాత ఏంటంటే దట్ షుడ్ బి ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ మెడికల్ హిస్టరీ, physical examinations and the laboratory reports. ఇదే కాకుండా ఏం చేస్తున్నాయి మెడికల్ హిస్టరీ ఆఫ్ ది పేషెంట్స్, laboratory reports and the physical examinations. Medical history, physical examinations and the laboratory reports and diagnosis and other treatments should be provided in the medical of the information and developed in the 1968 for the at the Centurion General Hospital still used today. COSTAR has helped the improve the quality of care. అంటే COSTAR system అంటే కంప్యూటర్ స్టోర్డ్ ఎంబులేటరీ రికార్డ్. COSTAR abbreviation means computer. CO means computer, S means stored, A means ambulatory, R means recorded. That has a very useful to the various physicians and to the guidelines in the clinical trials. Clinical practices lo various practices lo kuda use chestaru. Next system is there are different types of systems are may be used in the computers. Computers lo various different types of systems kuda use cheyochu. Next one is in COSTAR system there should be changing of some of the computerized guidelines. చూడండి మొత్తం కూడా ఏం చేస్తుందంటే చూడండి వేరియస్ ఆఫ్ ది డేటా ఉంటే చేంజెస్ ఇన్ ది కాంప్లైన్స్ రిపోర్ట్, వేరియస్ కాంప్లైన్స్ రిపోర్ట్ ఉంటే ఈ కాంప్లైన్స్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా చేంజ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఈ కాంప్లైన్స్ రిపోర్ట్స్ లో ఏంటి మొత్తం కూడా దే షుడ్ బి ఎలక్ట్రానిక్లీ పోస్టల్ సిస్టమ్ హ్యాస్ దట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్లీ ఫిల్లింగ్ ఆఫ్ ఏ పేషెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ గా తీసుకుంటుందండి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ప్రివెంట్స్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ ది మెజర్స్ చేంజెస్ ఆఫ్ ది కాంప్లైన్స్ రిపోర్ట్ ఆఫ్ ది computerized guidelines of implementation of the health maintenance report system of the ambulatory system for the patients అందరూ కూడా యూజ్ చేయడానికి యూజ్ చేసే రండి. అయినప్పుడు ఏంటంటే చూడండి యూజ్ చేసే ముందు వచ్చేలోకల్లా ఇక్కడ మనకి ఏంటంటే ఏరియాస్ హెల్త్ రిపోర్టింగ్ ఆఫ్ సిస్టమ్ ఉంటే ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని.
ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ వచ్చేటికల్లా 1992లో చూడండి 1992లో వచ్చేటికల్లా 72%, 1993 వచ్చేటికి 88%, 1997లో 89%. నెక్స్ట్ పాప్ ఆఫ్ ది స్విమ్మర్ ఈక్వల్ టు 64, 69, 75. మెమోగ్రామ్ వచ్చేటికల్లా 63, 66, 70. అండ్ ది బ్రిస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చేటికల్లా బ్రిస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ వచ్చేటికల్లా నెక్స్ట్ ఇవన్నీ కూడా వేరియస్ ఎగ్జామ్ రెక్టికల్ ఎగ్జామినేషన్, ఫేషియల్, ఆక్యుపైడ్ బ్లడ్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్. నెక్స్ట్ ఈ వ్యాక్సిన్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ 58, 65, 65, 55. టెట్రానస్, రుబిల్లా 4, 19, 44. ఇవన్నీ కూడా వేరియస్ ఆఫ్ ది కాంప్లైన్స్ రిపోర్ట్ విత్ ది వేరియస్ ఆఫ్ ది డ్రగ్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ యూజింగ్ ఫర్ ది ఆర్ఎంఆర్ఎస్. అంటే ఏంటి ఆర్ఎంఆర్ఎస్ మీన్స్ రిజినస్ట్రెఫ్ మెడికల్ రికార్డింగ్ సిస్టమ్. రిజినస్ట్రెఫ్ మెడికల్ రికార్డింగ్ సిస్టమ్ చూడండి. రిజినోస్ట్రెఫ్ మెడికల్ రికార్డింగ్ సిస్టమ్ అని చూడండి. రిగ్నోస్ట్రెఫ్ మెడికల్ రికార్డింగ్ సిస్టమ్ అని చూడండి. ది RMRS was helped the Vishad Memorial Hospital in the Indian polls improving the prevention of the patient care. ఈ RMRS సిస్టమ్ అనేది ఏం చేస్తాం అంటే టు ఇంప్రూవ్ ది పేషెంట్ కేర్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ సేవ్స్ ది మనీ. పేషెంట్ కేర్ మొత్తం కూడా ఇంప్రూవ్ చేసి టు ప్రివెంట్ ది పేషెంట్ కూడా సేవ్ చేయడానికి యూజ్ చేస్తాం టు ప్రివెంట్ ది మనీ. ద సిస్టమ్ స్టోర్స్ ది 30 years ఆఫ్ ది పేషెంట్ డేటా ఫ్రమ్ ది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది RMRS సిస్టమ్ హ్యాస్ స్టోర్స్ ది 30 years ఆఫ్ ది ఎమర్జెన్సీ పేషెంట్ డీటెయిల్స్. ఎమర్జెన్సీ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది విజిట్స్, హాస్పిటల్ స్టేస్ అండ్ క్లినికల్ విజిట్స్, ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ అండ్ ఇమేజింగ్ ఆఫ్ ది స్టడీస్. ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ కానీ క్లినికల్ స్టడీస్ కానీ ఇమేజింగ్ ఆఫ్ ది స్టడీస్ అన్నింటిని కూడా యూజ్ చేస్తుంది. 30 years ఆఫ్ ది డేటా. 30 years ఆఫ్ డేటా ప్రకారం ఏదైతే ఉందో చూడండి. ఈ 30 years ఆఫ్ ది ఎమర్జెన్సీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ విజిట్స్ అండ్ హాస్పిటల్స్ స్టేస్, clinic health visits, lab test and the imaging of the hospital. It generates the flow sheets and reminders and captures the physician's orders. మొత్తం కూడా ఏం చేస్తుంది? It generates the reminders, captures and physician of the orders. టు ఇవన్నీ కూడా యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి వేరియస్ ఆఫ్ ది హాస్పిటల్ మనం ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం చూడండి. RMRS as one of the to improve the prevent of the patient care and to save the money. Main purpose is to prevent the patient care and to save the money. The RMRS system should be provide the 30 years of the emergency department of the patient details will be stored, such as a lab test, clinical test and imaging of the test అన్ని కూడా స్టోర్ చేస్తుంది. అదండి ఫస్ట్ వన్ ఈజ్ COSTAR అండ్ ఫస్ట్ వన్ ఈజ్ COSTAR. Second one is system is may be used for the second system may be used for the data is second system lo em cheyచ్చు ante it should be used for the data is RMRS అనేది యూజ్ చేస్తాం. RMRS అనే సిస్టమ్ యూజ్ చేస్తాం. అంటే RMRS సిస్టమ్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే రిగ్నోస్ట్రెఫ్ మెడికల్ ఎమర్జెన్సీ సిస్టమ్ లో యూజ్ చేస్తాం. చూడండి నెక్స్ట్ వన్ ఈస్ చూడండి ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఈ RMRS లో ఏంటంటే చూడండి percentage of hospitalization during the physician order therapy from the patient of the eligible of the to receive the prevent of the therapy. అంటే చూడండి ఏంటంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ చూడండి థెరపీ చేయించుకున్న వాళ్ళు ఏంటి ఫార్మకాలజికల్ వ్యాక్సిన్, కంప్యూటర్ రిమైండర్ 35.8%, నో కంప్యూటర్ రిమైండ్ 0.8%, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ 51.41%, సబ్స్టాన్షియస్ హైపరమ్ 32.2 and 18.9, aspirin at discharge 36.4, 27.6. ఇన్ని కూడా వేరియస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డేటా మొత్తం కూడా షుడ్ బి ప్రొవైడెడ్ బై ది కంప్యూటర్ మొత్తం కూడా వేరియస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చూడండి ఈ RMRS సిస్టమ్ COSTAR సిస్టమ్ దట్ హ్యాస్ డెవలప్డ్ ఫర్ ది వేరియస్ ఆఫ్ ది సొసైటీస్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం టు ఇంప్రూవ్ ది పేషెంట్ కేర్. నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ సిస్టమ్ ఈస్ చూడండి కంప్యూటర్ system is to improve the medication management and reduce the cost అన్ని కూడా ఏంటి మెడికేషన్ మేనేజ్మెంట్ చేసి కాస్ట్ అన్ని కూడా రిడక్షన్ చేస్తుంది. కంప్యూటర్ కెన్ బి ఇంప్రూవ్స్ ది టు మెడికేషన్ మేనేజ్మెంట్ అండ్
టు రెడ్యూస్ ది కాస్ట్ అన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. కాస్ట్ అన్ని కూడా రెడ్యూస్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం కూడా ఏం చేస్తుంది, రెడ్యూస్ ఆఫ్ ది కాస్ట్ ఏదైతుందో కాస్ట్ మొత్తాన్ని కూడా రిడక్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ టు రెడ్యూస్ ది కాస్ట్ ఏదైతుందో కాస్ట్ మొత్తాన్ని రిడక్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటంటే థర్డ్ సిస్టమ్ ఈజ్ హెల్ప్ అండ్ హెల్ప్ అండ్ హెల్ప్ అంటే ఏంటి, హెచ్ మీన్స్ హెల్త్, ఈ మీన్స్ ఎవాల్యుయేషన్, త్రూ ది ఎల్ మీన్స్ లాజికల్, పి మీన్స్ ప్రాసెసింగ్. హెల్త్ ఎవాల్యుయేషన్ చూడండి, హెల్త్ ఎవాల్యుయేషన్ త్రూ ది లాజికల్ ప్రాసెసింగ్, హెల్త్ ఎవాల్యుయేషన్ త్రూ ది లాజికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ని యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. హెల్త్ ఎవాల్యుయేషన్ అనేది లాజికల్ ప్రాసెసింగ్, మనకి ఏదైతే సిస్టమ్ ఉందో హెల్త్ ఎవాల్యుయేషన్ అనేది లాజికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ యూజ్ చేయడానికి మనం కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. హెల్త్ ఎవాల్యుయేషన్ అనేది లాజికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో మనం దీన్ని డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్ చేసినప్పుడు ఏంటంటే చూడండి, హెల్త్ ఎవాల్యుయేషన్ అనేది లాజికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ని డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏంటి, హెల్ప్ అనే సిస్టమ్ అనేది ఏం చేస్తుంది సార్ అని మీరు అడిగితే చూడండి, హెచ్ఈఎల్పి, హెల్ప్ మీన్స్ health evaluation through the logical processing. చూడండి, హెల్ప్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై ది ఎల్డిఎస్ హాస్పిటల్, సాల్ట్ లేక్ సిటీ ఇన్ యూటీ. చూడండి, హెల్ప్ అనేది ఏంటి, హెచ్ మీన్స్ హెల్త్, ఈ మీన్స్ ఎవాల్యుయేషన్. చూడండి, ద థర్డ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది హెల్ప్ మీన్స్ హెల్త్ ఎవాల్యుయేషన్ త్రూ లాజికల్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తాం. ద హెల్ప్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ ఇన్ ది LDS hospital in the Salt Lake City, UT at AHRQ support the integration of the clinical information with the business of the healthcare of the delivery products of the model of the nation, help in the currently distributed commercially by the 3M company. హెల్త్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే 3M కంపెనీ అనేది యూజ్ చేస్తుంది. హెల్త్ ఇన్ డెవలప్డ్ బై ది 3M ఆఫ్ ది కంపెనీ. 3M అనే కంపెనీ దే షుడ్ బి డెవలప్డ్ బై ది కంపెనీ ఆఫ్ ది సిస్టమ్. మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ కంపెనీ ఆఫ్ సిస్టమ్ మొత్తం కూడా ఏం చేస్తుంది, హెల్త్ ఇన్ ది డెవలప్డ్ బై ది సిస్టమ్ మొత్తం కూడా హెల్త్ అనే సిస్టమ్ కూడా డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి, యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి, హెల్ప్ ఈజ్ ఎ సిస్టమ్ ఈజ్ దట్ ఈస్ ద క్లినికల్ ఇన్ఫర్మేషన్ విత్ ది బిజినెస్ ఆఫ్ ది హెల్త్ కేర్. అంటే క్లినికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది వేరియస్ పేషెంట్స్ ది బిజినెస్ ఆఫ్ ది హెల్త్ కేర్ ఇన్ ది పేషెంట్ ప్రొవైడ్స్ ది మోడల్ ఫర్ ది నేషన్. అంటే వేరియస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా బిజినెస్ కేర్ ఆఫ్ ది information, business of the clinical information should be provided with the health care of the delivery of the model of the nation. Help is currently distributed and commercially by 3M company. Health అనేది ప్రొవైడ్ చేస్తుందంటే distributed and provided by the 3M company. The health system provides the decision support programs such as a automated antibiotic consultant. అదే కాకుండా ఏం చేస్తుంది, health system should be provided the automatic యాంటీబయోటిక్ కన్సల్టెంట్. వేరియస్ ఆటోమేటిక్ ఉంటే డివైజెస్ వాటన్నిటి కూడా హెల్త్ సిస్టమ్ మొత్తం కూడా యాంటీబయోటిక్ కన్సల్టెంట్ విత్ ది హెల్ప్స్ ది ఫిజిషియన్స్ టు సెలెక్ట్ ది బెస్ట్ యాంటీబయోటిక్ ఫర్ ది పేషెంట్స్. అంటే వేరియస్ యాంటీబయోటిక్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ది హెల్త్ సిస్టమ్. ద హెల్త్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ సెలెక్ట్ ది బెస్ట్ యాంటీబయోటిక్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది పేషెంట్. ఫిజిషియన్స్ అందరూ కూడా ఏం చేస్తుంటే బెస్ట్ యాంటీ
ఏదైతే బెస్ట్ సెలెక్టింగ్ ది యాంటీబయాటిక్ మెడిసిన్ మొత్తం కూడా డ్యూరింగ్ హెల్ప్ సిస్టమ్ టు ది allow the physicians directly to the order of the antibiotics at the bedside of the terminals మధ్య bedside of terminals ఉంటాయి. ఆ టెర్మినల్స్ మధ్యలో కూడా ఏంటంటే allow the physicians to directly order the antibiotics of the bedside of the terminals and resulting improved the drug selection and the reduction in the adverse drug of the events and the cost. ఇది మొత్తం కూడా ఏం చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఏహెచ్ఆర్క్యూ స్టడీ అంటే ఏంటి, ఒక స్టడీలో ఏంటి ద ఆటోమేటెడ్ యాంటీబయోటిక్ కన్సల్టెంట్ ఈస్ ప్రోగ్రామ్ ఈస్ రికమెండెడ్ అంటే ఏంటి, యాంటీబయోటిక్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దే షుడ్ బి స్టోర్డ్ ఇన్ ది హెల్ప్ సిస్టమ్ అండి. సాల్ట్ లేక్ హాస్పిటల్ ఇన్ ది LDS హాస్పిటల్. నెక్స్ట్ వచ్చేటికల్లా ఏంటంటే చూడండి ఇప్పుడు ఎన్ని పని 3 అయిపోయినాయండి. హెల్ప్ ఒకటి, RMRS ఒకటి, COSTAR. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ COSTAR కంప్యూటర్ స్టోర్డ్ ఎమ్యులేటరీ రికార్డ్. సెకండ్ వన్ ఈజ్ RMRS. థర్డ్ వన్ ఈజ్ హెల్ప్ సిస్టమ్ health evaluation through the logical processing. Next, fourth one is ARAMIS అనే సిస్టమ్ అంటారు. ARAMIS వచ్చేకల్లా ఏంటంటే ఆంథ్రాస్ రెనోబిజం అండ్ ఏజింగ్ ఆఫ్ ది మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆర్థ్రాస్ రైనోబిజం rheumatism and the aging of the medical information. Developed in the 1975 to 1976, Stanford University School of the Medicine will be funding the AHRQ, National Center for Library Science of the Research, and the ఏంటంటే ఫిఫ్త్ నెంబర్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ చెస్ అంటే ఏంటి చూడమ్మా. ఫిఫ్త్ వన్ ఈజ్ చెస్ అంటే ఏంటంటే చూడండి కాంప్రహెన్సివ్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ సపోర్ట్ సిస్టమ్. సపోర్టింగ్ ఆఫ్ ది సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈజ్ చెస్ వచ్చేటికల్లా ఏంటి, కాంప్రహెన్సివ్ హెల్త్ రిపోర్టింగ్ ఆఫ్ ఏ సిస్టమ్. మనం ఏదైతే కాంప్రహెన్సివ్ హెల్త్ రిపోర్టింగ్ ఆఫ్ ఏ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ సపోర్టింగ్ ఆఫ్ ఏ సిస్టమ్ వచ్చేటికల్లా చెస్ అంటాం. కాంప్రహెన్సివ్ హెల్త్ సపోర్టింగ్ ఆఫ్ ఏ సిస్టమ్ చూడండి. కాంప్రహెన్సివ్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఏ చూడండి. నెక్స్ట్ సిస్టమ్ ఈజ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కంప్యూటర్. చూడండి కాంప్రహెన్సివ్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ చేంజెస్ అండి. Comprehensive health enhancement supporting of the system. Developed at the University of the Wisconsin at the medicine. Chess is a system of a design to use it to the personal computer in the patients or homes, especially for the patients are suffering from the life threatening diseases. అంటే కొంతమంది పేషెంట్స్ అందరూ కూడా ఏంటి లైఫ్ లో తగ్గిన సమ్ ఆఫ్ ది డిసీజెస్ ఉంటాయండి. ఆ డిసీజెస్ అందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరంటే
చూడండి లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ ది డిసీజెస్. ఆ లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ డిసీజెస్ ఉంటే ఆ లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ డిసీజెస్ అన్నిటిని కూడా మనం ఏ విధంగా ఇక్కడ అవాయిడ్ చేయాలి, లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ ది డిసీజెస్ ఉంటే ఆ లైఫ్ లో ఉన్న థ్రెటనింగ్ ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా మనం ఏ విధంగా క్యూర్ చేయాలనేది యూజ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద లైక్ చూడండి, చెస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ హెల్త్. సి అంటే కాంప్రహెన్సివ్, హెచ్ మీన్స్ హెల్త్, ఈ మీన్స్ ఎన్హాన్స్మెంట్, ఎస్ఎస్ మీన్స్ సపోర్ట్ ఆఫ్ ది సిస్టమ్. చెస్ విల్ బి డెవలప్డ్ ఫర్ ది యూనివర్సిటీ ఆఫ్ ది మెడిసిన్. Chess is a system for the design for use to the personal computer of the inpatient. Chess అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్. అది ఏం చేస్తుంది, దే షుడ్ బి యూజ్డ్ ఇన్ ది పేషెంట్స్ అందరూ కూడా స్టోర్ చేస్తుంది. హోమ్స్ ఎక్స్పెషల్లీ ఫర్ ది పేషెంట్స్, హోమ్స్ లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్టోర్ చేస్తుంది. ఫ్రమ్ ది లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ ది డిసీజ్, ఇది ఏం చేయొచ్చు, ఫ్రమ్ ది లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ ది డిసీజ్ సచ్ యాజ్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్, HIV infections and heart diseases. Breast cancer, HIV infection, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లైఫ్ థ్రెటనింగ్ ఆఫ్ డిసీజెస్ లైఫ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, HIV ఇన్ఫెక్షన్ అండ్ ది హార్ట్ డిసీజ్ అండ్ ది ఆల్జిమర్స్ డిసీజ్ అండ్ ది అలోకటిజం. ఇవన్నీ కూడా ఏంటంటే an AHRQ study of the HIV patients of the who used the chess showed that they had a fewer hospital than the data. వీళ్ళందరూ కూడా ఏం కావచ్చు అంటే హెచ్ఐవి ఎవరైతే చూడండి హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి షోడ్ దట్ ది షో చెప్పారండి. ఏమని చూడండి, అండ్ హెచ్ఐవి పేషెంట్స్ చూడండి, వన్ ఆఫ్ ది సర్వే అండ్ AHRQ సర్వే స్టడీ ది హెచ్ఐవి పేషెంట్స్ who use the chess showed అంటే కాంప్రహెన్సివ్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ సపోర్ట్ సిస్టమ్ ఏం సపోర్ట్ చేస్తుందంటే ఫ్యూయర్ హాస్పిటలైజేషన్, దే హ్యాడ్ ఫ్యూయర్ హాస్పిటలైజేషన్ అండ్ హైయర్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్. ఆటోమేటిక్ కొన్ని కూడా ఫ్యూర్ ఆఫ్ హాస్పిటల్ లో మాత్రం ఇది సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళ యొక్క లైఫ్ థ్రెటనింగ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ లైఫ్, హైయర్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ అంటే జస్ట్ దే హ్యావ్ ది లివింగ్ ఫర్ ది మోర్ ఆఫ్ ది టైమ్ ఇన్ ది సొసైటీ, హైయర్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్. అండ్ దెన్ ది పేషెంట్స్ అండ్ who received only for the స్టాండర్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్, వీళ్ళందరూ కూడా ఏమి చేయొచ్చు, స్టాండర్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. హూ రిసీవ్డ్ ది ఫర్ ది స్టాండర్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ అందరూ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్టాండర్డ్ మెడికల్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారు. ద చెస్ కంప్యూటర్ టూల్స్ ఫర్ ది ఎయిడ్స్ ఆఫ్ ది పేషెంట్స్ ఇంక్లూడెడ్. ఆ పేషెంట్స్ ఇంక్లూడ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ ఆన్సర్స్ టు ది కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఏ లైబ్రరీ ఫర్ ది ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్, లైబ్రరీ యూజ్ చేస్తే ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఎస్బిఐఆర్ అని చూడండి. సెవెంత్ వన్ ఈజ్ ఫర్ ఎస్బిఐఆర్ అంటే ఏంటి, స్మాల్ బిజినెస్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ మెథడ్ అండి. చూడండి, స్మాల్ బిజినెస్ ఇన్నోవేటివ్ ఎస్బిఐఆర్, స్మాల్ బిజినెస్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఈజ్ ఇన్ఫర్మేటిక్స్ డెవలప్మెంట్. చూడండి, ఎస్బిఐ ఇన్నోవేటివ్ రీసెర్చ్ మెథడ్. ఈ స్మాల్ బిజినెస్ రీసెర్చ్ ఆఫ్ ది మెథడ్ అయితే ఎలా యూజ్ చేయొచ్చు, ఈ స్మాల్ బిజినెస్ ఆఫ్ రీసెర్చ్